ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్న టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 కండక్టర్ పోస్టులు అయితే భర్తీ చేసేందుకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉన్నది, ఈ పోస్టులకు ఎవరు అర్హులు, ఎంత చదివి ఉండాలి, వయసు ఎంత ఉండాలి, జీతం ఎంత ఉంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఈ వీడియోలోనైతే వివరంగా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేయొద్దు అసలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే టీజీఎస్ ఆర్టీసీలో గత కొద్ది సంవత్సరాలుగా చాలామంది కండక్టర్లు పదవి విరమణ అయితే చేశారు. మరోవైపు ప్రభుత్వం కొత్త బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాలపై పనిభారం అయితే బాగా పెరిగింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సుమారు 1500 కండక్టర్ పోస్టులను అయితే భర్తీ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం అయితే ఉంది. కండక్టర్ ఉద్యోగం అంటే అసలు ఏంటిది? అసలు చాలామంది కండక్టర్ ఉద్యోగం అంటే టికెట్లు ఇచ్చే వ్యక్తి అనుకుంటారు, కానీ వాస్తవానికి ఈ ఉద్యోగంలో చాలా బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రయాణికులకు టికెట్లు ఇవ్వాలి, టికెట్ మిషన్ సరిగ్గా ఉపయోగించాలి, ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి, బస్సులో క్రమశిక్షణ ఉండేలా చూసుకోవాలి, రోజు వచ్చిన నగదు లెక్కలతో డిపోలను అయితే సమర్థవంతంగా సమర్పించాలి. అంటే ఇది చాలా బాధ్యతతో కూడినైతే ప్రభుత్వం ఉద్యోగం అయితే చెప్పాలి. ఇది అంత ఈజీ అయితే కాదు, ఉత్తగా టిక్కెట్లు ఇచ్చి అయిపోతుంది అనేది అది ఉద్యోగం అయితే కాదు. దీనికి బాధ్యతలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు విద్యార్హత ఏంటంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే ఎస్ఎస్సి 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. 10వ తరగతి పూర్తి చేసిన చాలామందికి ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవాలి. అయితే పూర్తి అర్హతలు అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఖరారవుతాయి. అసలు ఈ ఉద్యోగానికి వయసు ఎంత ఉండాలి? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యనైతే వయసున్న అభ్యర్థులు దీనికి అర్హులయ్యే అవకాశం ఉందని అయితే సమాచారం అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఇతర రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉండే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవాలి. దీనికి జీతం ఎంత ఉంటుంది? ఈ పోస్టులో ఎంపికైన వారికి ప్రారంభ వేతనం సుమారుగా 17,000 నుంచి 28,000 వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి అదనంగా డిఏలు ఉంటాయి, హెచ్ఆర్ఏలు ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే అలవెన్సెస్ అన్నీ కూడా లభించే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం స్థిరపడిన తర్వాత ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీంట్లో అంటే మామూలుగా అందరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలా ఉంటాయో దీన్ని కూడా అవన్నీ వర్తిస్తాయని అయితే చెప్పుకోవాలి. ఎంపిక ఎలా జరుగుతుంది అనేది మీకైతే డౌట్ ఉంటుండొచ్చు. ఇప్పటి వరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు, కాబట్టి ఎంపిక విధానంలో పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా అభ్యర్థుల అర్హత పరిశీలన, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ప్రభుత్వం నిర్ణయించే ఎంపిక విధానం ప్రకారం అయితే నియామకాలు జరిగే అవకాశం అయితే ఉంది. అవసరమైన సర్టిఫికెట్లను అయితే అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు ఉంటే కూడా ఫీజు కూడా మనం చెల్లించాలి. చివరిగా మనం నింపిన ఫామ్ను అయితే ప్రింట్ అయితే తీసుకొని మన దగ్గరనైతే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ప్రస్తుతం చాలా నోటిఫికేషన్లు అయితే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా చెప్పారని వెంటనే వెళ్ళి డబ్బులు చెల్లించి అయితే ఆ నోటిఫికేషన్లను అయితే అప్లై చేయడం అయితే చేయకండి. అధికారిక వెబ్సైట్ టీజీఆర్టీసీలో వెబ్సైట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ముందే తొందరవాడైతే ఎవరో చెప్పిరని అయితే అప్లై చేసుకోకండి, డబ్బులు అయితే వృధా చేసుకోకండి. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే, ఇప్పటి నుంచి మీరు ఆ జాబ్ కోసం ఏం ప్రిపేర్ కావాలంటే ఉన్న ఎస్ఎస్సి మెమోను, ఆధార్ కార్డును, కుల ధృవీకరణ పత్రాన్ని, పాస్పోర్టులను, స్టడీ సర్టిఫికెట్లను ఇవైతే మీరు అందరూ కలెక్ట్ చేసి అయితే పెట్టుకోండి. మనకి ఎప్పుడైతే అప్లికేషన్ వస్తుందో అప్లికేషన్ రాగానే మనం అప్లై చేయడానికి అయితే ఇవి చాలా ఉపయోగపడతాయి. తర్వాత అప్పుడు మీరు అది లేదు ఇది లేదని హరి అయ్యే బదులు క్యాస్ట్ ఇన్కమ్ అండ్ మీ ఫొటోస్, ఎస్ఎస్సి మెమోలు, సర్టిఫికెట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే మీకు అప్లికేషన్ రాగానే ఈజీ అయ్యే విధంగా ఉంటుంది. మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి టీజీఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టుల భర్తీ ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ప్రస్తుతం పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. పూర్తి అర్హతలు, దరఖాస్తులు, తేదీలు, ఎంపిక విధానం వంటి వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాతనే ఖరారవుతాయి. అందువల్ల అధికారిక ప్రకటనను తప్పకుండా గమనించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని
అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్లో కూడా కామెంట్ చేయండి. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్, నోటిఫికేషన్లు, అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను కూడా తప్పకుండా ప్రెస్ చేసి పెట్టండి. నేను మీ పరశురామ్ ఎస్పీ. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, ధన్యవాదాలు.